తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను సర్కార్ నిర్వహించాలనుకుంటోందని తెలుస్తోంది. ఈ సమావేశాలను 3 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం సీఎం అధ్యక్షతన రేపు అనధికారిక మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. సచివాలయంలో మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలను ప్రకటించడంతో పాటు ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై కూడా స్పష్టత రానుంది. అలాగే జిల్లా పరిషత్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలన్న అంశంతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై మరోసారి చర్చించనున్నట్లు సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలన్న దానిపై అసెంబ్లీలో మరోసారి చర్చించి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 42% రిజర్వేషన్ల అంశం ఇప్పటికే న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తీర్పు వచ్చే వరకు వేచి ఉంటామా లేక రాజకీయ పార్టీల నిర్ణయం తీసుకుని జెడ్పీ ఎన్నికల్లో ముందుకు వెళ్లడమా అనే అంశంపై చర్చించనున్నారని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఈ నెల 27 లేదా 28వ తేదీన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశాలను 3 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా తెలిసింది. ఇందుకోసం సీఎం అధ్యక్షతన ఈ నెల 22న అనధికారిక మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు కూడా తెలుస్తా ఉంది. మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలను ప్రకటించడంతో పాటు ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై కూడా స్పష్టత ఇవ్వనున్నట్లు కూడా సమాచారం. అలాగే జిల్లా పరిషత్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలన్న అంశంతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై మరోసారి చర్చించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలన్న దానిపై మరోసారి అసెంబ్లీలో చర్చించి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. 42% రిజర్వేషన్ల అంశం ఇప్పటికే న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తీర్పు వచ్చే వరకు వేచి ఉండటమా లేక రాజకీయ పార్టీల నిర్ణయం తీసుకుని జెడ్పీ ఎన్నికల ముందుకు వెళ్లడమా అనే దానిపై చర్చించనున్నారు. కాగా గత అసెంబ్లీ సమావేశాలను ముగిసిన తర్వాత తెచ్చిన మొత్తం 7 ఆర్డినెన్స్ల స్థానంలో అసెంబ్లీలో ఆయా బిల్లులను ప్రవేశపెట్టనున్నారని కూడా తెలుస్తా ఉంది. దీనిపైన కూడా చర్చ జరగనుంది. అందులో 2 జీహెచ్ఎంసీ చట్ట సవరణలు, అలాగే మున్సిపాలిటీల చట్ట సవరణ, ప్రభుత్వ ఉద్యోగుల నియామకం, వేతనాల చట్ట సవరణ, కాంట్రాక్ట్, పార్ట్ టైం ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన సవరణ బిల్లు, తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిల్లు, ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీలో చర్చించి ఆమోదించనున్నారు. ప్రభుత్వం తాజాగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పాలక మండలిని కూడా రద్దు చేసిన నేపథ్యంలో సోమవారం జరిగే అనధికార మంత్రివర్గ సమావేశంలో వీటికి ఎన్నికల నిర్వహణ పైన కూడా చర్చించనున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రధానంగా అటు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఈ సమావేశంలో బీసీ ఎజెండాకు సంబంధించి సమావేశం నిర్వహించున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసేటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. పంచాయతీ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకుండా ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ మాత్రం పార్టీ గుర్తులతోటి ఎలక్షన్స్ జరుగుతాయి. కాబట్టి కొంత బీసీ ఓటర్ల ప్రభావం ఉంటున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పైన మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని కూడా మనం చెప్పాలి. ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి హైకోర్టు నుంచి తీర్పు వచ్చే వరకు వేచి చూడాలా లేకపోతే ఎన్నికలకు వెళ్లాలా అనేది అన్ని పార్టీల వద్ద నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఎందుకంటే ఏదైతే ఒకవేళ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటే అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుని వెళ్తే బీసీ సమాజం నుంచి తమపై ఒత్తిడి ఉండదనేది కూడా ప్రభుత్వ ఆలోచనగా, కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా మనకు కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేబినెట్ లో ఆమోదించిన తర్వాత అటు ఏదైతే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రత్యేకంగా
మరోసారి జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రవేశపెట్టి అభిప్రాయ సేకరణ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఫైనల్ నోటిఫికేషన్ కి సంబంధించి మరో 2 రోజుల్లో ఫైనల్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. దీనిపైన కూడా అసెంబ్లీలో చర్చించాలని అటు ప్రభుత్వం యోచిస్తోంది. ప్రధానంగా డీలిమిటేషన్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం కూడా మనం చూస్తా ఉన్నాము. శాస్త్రీయబద్ధంగా లేకుండా డీలిమిటేషన్ ని చేశారంటూ కూడా అటు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేశారా లేకపోతే సరిహద్దుల ప్రాతిపదికన డీలిమిటేషన్ చేశారా అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నటువంటి విషయం కూడా మనకు తెలిసింది. దీనిపైన కూడా చర్చించే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా దీంతో పాటుగా గత 2 రోజుల క్రితం వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించి రద్దు చేసినటువంటి విషయం అందరూ కూడా తెలిసిందే. గతంలోనే ఫిబ్రవరిలోనే వీటికి సంబంధించినటువంటి గడువు ముగిసినా కూడా ఆ నెలల పాటు సమయం పొడిగించడం జరిగింది. ఇక ప్రభుత్వం వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించి ఎన్నికలకు వెళ్లాలనేది కూడా యోచిస్తా ఉంది. వెళ్తే ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళాలి అనేది కూడా ఒక ఇంత చర్చ జరిపే అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం అనేక అంశాలు, కీలకమైనటువంటి అంశాలపైన ప్రభుత్వం చర్చించనుంది. ముందుగా వీటన్నిటికి సంబంధించి కూడా అనధికారిక కేబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి అంశాలు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. అటు 27వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం యోచిస్తా ఉంది. పూర్తి స్థాయి అంశాలపైన రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క నదీ జలాల అంశం పైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఏదైతే కృష్ణా నది జలాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చ చేపట్టే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయం పైన కూడా అసెంబ్లీలో చర్చ చేపట్టే అవకాశం ఉందనేది కూడా మనకు తెలుస్తా ఉంది. రేపు కేబినెట్ లో ఈ అంశం పైన కూడా చర్చించి అటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనుకుంటున్నాం కాబట్టి ఈ నదీ జలాల అంశం పైన కూడా చర్చకు తీసుకురావాలనే అంశం పైన కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. మొత్తం మీద ఈసారి జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు మాత్రం వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అనేక అంశాలు, ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశం పైన మాత్రం ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. బీసీ సంఘాలు ఢిల్లీ స్థాయిలో అటు ధర్నా కార్యక్రమాలను నిర్వహించినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. ప్రభుత్వం పైన మాత్రం రిజర్వేషన్ల అంశం పైన మాత్రం తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్నటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. అనేక అంశాల పైన రేపు అనధికారికంగా నిర్వహించేటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.